హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో బీఈడి 4th సెమిస్టర్లో థర్డ్ పేపర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా వినండి, ఎందుకంటే నేను ప్రతి క్వశ్చన్ని చదివి వినిపిస్తాను. అదేవిధంగా ఆ క్వశ్చన్ మీకు షార్ట్కి ఇంపార్టెంటా, ఎస్ఏకి ఇంపార్టెంటా అనే విషయాన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా మన ఛానల్కి సంబంధించి ఒక టెలిగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మన కామెంట్ బాక్స్లోనే అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా దాంట్లో జాయిన్ అవ్వండి. సో జాయిన్ అవ్వమని ఎందుకు చెప్తానంటే, బీఎడ్ అయిపోయిన తర్వాత మీరు కంపల్సరీగా టెట్ అని, సీటెట్ అని, డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతారు కదా. సో ఎనీ జాబ్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో అందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్దాం. యూనిట్ 1 కాన్సెప్ట్ ఆఫ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంపైర్మెంట్, డిజేబిలిటీ అండ్ హ్యాండిక్యాప్. ఈ క్వశ్చన్ మనకి షార్ట్కి ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్, రైట్ కాన్సెప్ట్, మీనింగ్, డెఫినిషన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. మ్యాక్సిమం ఫస్ట్ యూనిట్ నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది సెకండ్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, బాగా చదువుకోండి. థర్డ్ క్వశ్చన్, what are the needs for inclusive education in India for children with special needs? ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, డిస్కస్ అబౌట్ స్పెషల్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్. ఓకే, ఫస్ట్ యూనిట్ నుంచి ఈ 4 క్వశ్చన్స్ బాగా చదువుకున్నట్టయితే ఫస్ట్ యూనిట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మనం ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ సెకండ్ యూనిట్, టైప్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, డిస్కస్ కాన్సెప్ట్, టైప్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఈ క్వశ్చన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. 15 మార్క్స్కి ఇంపార్టెంటే, అదేవిధంగా 5 మార్క్స్కి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రైట్ అబౌట్ విజువల్లీ ఇంపైర్డ్, హియరింగ్ ఇంపైర్డ్, న్యూరలాజికల్, లోకోమోటర్ డిజేబిలిటీ ఆఫ్ ఏ చిల్డ్రన్ ఇన్ డీటెయిల్. ఈ క్వశ్చన్ మనకి కంపల్సరీగా 15 మార్క్స్కి ఇంపార్టెంటే, అదేవిధంగా 5 మార్క్స్కి ఇంపార్టెంటే. అంటే ఏదో ఒక డిజేబిలిటీ మాత్రమే అడుగుతారు 15 మార్క్స్కి అడిగినా, అదేవిధంగా 5 మార్క్స్కి అడిగిన. ఓకేనా? అది సింపుల్గా ఎలాగంటే, రైట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విజువల్లీ ఇంపైర్డ్ చిల్డ్రన్, రైట్ అబౌట్ హియరింగ్ ఇంపైర్మెంట్ అలా అడుగుతారు అనమాట. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్, నోట్ ఆన్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ టైప్స్ ఆఫ్ గిఫ్టెడ్ అండ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్. ఈ క్వశ్చన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, మ్యాక్సిమం అడుగుతానికి అవకాశం ఉన్న క్వశ్చన్, రైట్ ఏ నోట్ ఆన్ లెర్నింగ్ డిజేబిలిటీస్. ఈ క్వశ్చన్ ఎస్ఏకి ఇంపార్టెంటే, అదేవిధంగా 5 మార్క్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, చిల్డ్రన్ విత్ ఎమోషనల్ అండ్ బిహేవియల్ డీవియేషన్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ADHD అండ్ డిలింక్వెన్సీ. ఈ క్వశ్చన్ జస్ట్ బ్రీఫ్గా చూసుకోండి. ఫస్ట్ 4 క్వశ్చన్స్ మాత్రం బాగా చదువుకోండి. నెక్స్ట్ అదేవిధంగా సిక్స్త్ క్వశ్చన్, నోట్ ఆన్ ఆటిజంకి సంబంధించి చాలా సింపుల్గా ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, దాన్ని బ్రీఫ్గా చూసుకోండి. మెయిన్ మనకి ఫస్ట్ 4 క్వశ్చన్స్ని మనం బాగా చూసుకున్నట్టయితే సెకండ్ యూనిట్ నుంచి వచ్చే క్వశ్చన్ మనం ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ థర్డ్ యూనిట్, ఐడెంటిఫికేషన్, అసెస్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ప్రొవిజన్స్. మనకి సెకండ్ యూనిట్లో ఆ యొక్క డిజేబిలిటీ గురించి చదువుకుంటాం. ఇక్కడ థర్డ్ యూనిట్లో ఏం చేస్తామంటే, ఆ డిజేబిలిటీ ఉన్న చైల్డ్ని మనం ఏ విధంగా గుర్తించి వారికి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేవి ఏ విధంగా జరపాలనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుంటాం. ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫికేషన్, అసెస్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ ఫిజికల్ ఛాలెంజెస్, విజువల్, హియరింగ్, లోకోమోటర్ అండ్ న్యూరలాజికల్. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఐడెంటిఫికేషన్, అసెస్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ ఇంటెలెక్చువల్ ఛాలెంజెస్, మెంటల్లీ ఛాలెంజ్డ్, లెర్నింగ్ డిజేబిలిటీస్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఇన్ ఐడెంటిఫికేషన్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఐడెంటిఫికేషన్, అసెస్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ADHD అండ్ డిలింక్వెన్సీ.
ఓకేనా. ఇవ్వండి థర్డ్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్. మ్యాక్సిమం ఈ 4 క్వశ్చన్స్ని బాగా చూసుకున్నట్టయితే థర్డ్ యూనిట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ మనం ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు. థర్డ్ యూనిట్లో ఏంటంటే మ్యాక్సిమం సెకండ్ యూనిట్ బాగా చదువుకుంటే థర్డ్ యూనిట్ కూడా ఆటోమేటిక్గా మనం చదివేసినట్టే అండి. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో తెలిస్తేనే కదా మనం వాళ్ళని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు, ఏ విధంగా వాళ్ళని అసెస్ చేయొచ్చు అనే విషయం మనకి తెలుస్తుంది. నెక్స్ట్ 4th యూనిట్, పాలసీ పర్స్పెక్టివ్స్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ సాల్మంకా డిక్లరేషన్. యునెస్కఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్. దీన్ని షార్ట్కట్లో యునెస్కఫ్ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా UNCRPD అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్స్ ఆఫ్ రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీ 2006 అండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా మనకి ఈ క్వశ్చన్లో నుంచి మనకి 5 మార్క్స్ అడగడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అబౌట్ సాల్మంకా డిక్లరేషన్ లేదా రైట్ అబౌట్ యునెస్కఫ్ అలా అడుగుతారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, NEP నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986, PWD యాక్ట్ పర్సన్ విత్ డిజేబిలిటీ యాక్ట్ 1995. నెక్స్ట్ POA 1992. ఓకే. థర్డ్ క్వశ్చన్, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రొవిజన్స్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఓకే. ఈ క్వశ్చన్ కూడా మనకి షార్ట్గా ఇంపార్టెంట్, అదేవిధంగా ఎస్ఏ కూడా ఇంపార్టెంట్. ఇవ్వండి 4th యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మనం బాగా చదువుకున్నట్టయితే 4th యూనిట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని మనం ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు. నెక్స్ట్ యూనిట్ 5, ఎడ్యుకేటింగ్ చిల్డ్రన్ ఇన్ ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్స్. ఫస్ట్ క్వశ్చన్, write a note on needs for creation of physical, psychological, sociological barrier-free environment within and outside the classroom. ఈ క్వశ్చన్ మనకి ఎస్ఏకి ఇంపార్టెంట్, అదేవిధంగా షార్ట్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, write about the role of society and parents in చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఇక్కడ మనకి రోల్ ఆఫ్ టీచర్ కూడా అడుగుతారు. ఈ క్వశ్చన్ మనకి కంపల్సరీగా 5 మార్క్స్కి రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఛాలెంజెస్ అండ్ పర్స్పెక్ట్స్ ఇన్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్స్. నెక్స్ట్ 4th క్వశ్చన్, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. నెక్స్ట్ 5th క్వశ్చన్, యూనిట్లో లాస్ట్ క్వశ్చన్, నోట్ ఆన్ assistive devices and technologies required for education of CWSN అంటే చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్. ఇవన్నీ 5th యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ని మనం బాగా చదువుకున్నట్టయితే 5th యూనిట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఈ పేపర్ అంతా కూడా చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్కి అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, స్పెషల్ నీడ్స్ ఉన్న చిల్డ్రన్స్ ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ని కలిగి ఉంటారో, వాళ్ళకు ఉండే డిజేబిలిటీస్ ఏంటి, ఓకే, వాళ్ళకి సంబంధించిన యాక్ట్స్, వాళ్ళకి ఏ విధంగా టీచింగ్ అనేది చేయాలి అనే విషయం అంతా కూడా ఈ పేపర్లో చదువుకుంటాము. సో ఇవ్వండి ఆ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్ గైస్.